హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రప్రదేశ్ లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొన్నది. నేటి నుంచి 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొన్నది. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వాననీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిలా ఉండగా నగరంలోని మారేడుపల్లిలో భారీ వాన కురిసింది. 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసుఫ్గూడలో 7.4 సెంటీమీటర్లు, ముషీరాబాద్లో 7, షేక్పేటలో 6.9, శేరిలింగంపల్లిలో 6.8, ఖైరతాబాద్ 6.7, మారేడుపల్లి 6.6, ఉప్పల్ 6.6, బేగంపేట 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరి 5.8, కూకట్పల్లి 5.6, రహమత్ నగర్ 5.6 వర్షపాతం రికార్డైంది. చందానగర్, కాప్రా, గాజుల రామారం, కూకట్పల్లి, గోషామహల్, ఎల్బీనగర్, కార్వాన్, అల్వాల్, అంబర్పేట, మలక్పేట, సరూర్ నగర్, సంతోష్ నగర్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, చాంద్రాయనగుట్ట, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.